వైసీపీపై ఫైర్ అయ్యారు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు. సీఎం చంద్రబాబుకు ఎక్కడ పేరు వచ్చేస్తుందని గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పేదలకు దూరం చేసిందని మండిపడ్డారు. ఇక విశాఖలోని గోపాలపట్నంలో ఎంపీ భరత్తో కలిసి ఆయన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం దొరుకుతుందని చెప్పారు ఎమ్మెల్యే గణబాబు. ఆలోచన చేయాల్సింది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేయటం. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అన్నా క్యాంటీన్ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, ఆ బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టాలని చూశారు. కానీ గత పాలకులు ఇది ఒక పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా భావించినందుకు తగిన బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అనేది మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరలా పేదవాడికి మంచి రోజులు వచ్చాయి అనటంలో ఈ అన్నా క్యాంటీన్ ఒక నిదర్శనంగా మిగులుతుంది. శ్రీవారి లడ్డూను జంతువు కొవ్వుతో తయారు చేయడం చాలా దురదృష్టకరమన్నారు ఎంపీ భరత్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మాట్లాడిందని చెప్పారు. ఆ రిపోర్టు ఎవరికైనా తప్పనిపిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు ఎంపీ భరత్. ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 2 రిపోర్ట్లు ఇచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఒకటి 54 అనే ఆ రిపోర్ట్ నంబరు, ఇంకోటి 55 అని ఇంకో నంబర్ ఉంది. రెండిట్లో వాళ్ళు 5 ఫ్యాట్ వాల్యూస్ మెజర్ చేశారు. ఆ 5 ఫ్యాట్ వాల్యూస్ రేంజ్ లోపల లేవు. రేంజ్ లోపల లేనప్పుడు తప్పకుండా దీంట్లో రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, ఇది డైల్యూట్ అయిపోయింది, ఇది దీంట్లో ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి అని చెప్పారు. దాంట్లో దురదృష్టకరం ఏంటంటే దాంట్లో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ ఉందంటే ఇంకా ఎంత దౌర్భాగ్యం, చాలా బాధ అనిపిస్తుంది దాని గురించి ఆలోచిస్తుంటే. అయితే ఇవాళ ఛాలెంజ్ అన్నిటి గురించి కాదండి, ఇవాళ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ అబద్ధం అని ఎవరన్నా భావిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇవాళ ఏంటి అంటే ఆ రిపోర్ట్ వచ్చింది, దాని బేసిస్ మీద మన ప్రభుత్వం మాట్లాడింది. ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తిరుమల అక్కడ దేవుణ్ణి దర్శించడానికి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు వెంకటేశ్వర స్వామి గారిని. అట్లాంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు చూస్తే ట్విట్టర్లో కూడా ఎంత బాధపడుతున్నారో రకరకాలుగా. చాలా దురదృష్టం. ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి నడిపే నందిని గీని కూడా ఆపేయాల్సిన అవసరం ఏముంది? అదేదో దాంట్లో కొంత డబ్బులు చేసుకోవడానికి కూడా అక్కడ కూడా వాళ్ళు డైల్యూట్ చేస్తున్నారు అంటే ఇంకా టెంపుల్స్ ఎట్లా నడుస్తున్నాయో చాలా బాధ కలుగుతుంది. తప్పకుండా